వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 8th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కరెంట్ ఇష్యూ గురించి మాట్లాడదాం. అదే టిబెట్లో వచ్చినటువంటి భూకంపం. ఈ ఎర్త్క్విక్కి సంబంధించి ఎంత తీవ్రతతో ఇది నమోదయ్యింది అని అంటే ఇది 7.1 తీవ్రతతోటి రెక్టార్ స్కేల్ పైన ఈ భూకంప తీవ్రత అనేది ఉన్నది. సో ఇది ఎక్కడొచ్చింది అని అంటే నేపాల్ సరిహద్దులలో వచ్చింది, టిబెట్లో రావడం జరిగింది. సో ఈ భూకంపం అనేది మౌంట్ ఎవరెస్ట్కి ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఇటీవల నేపాల్ సరిహద్దులలో టిబెట్లో వచ్చినటువంటి భూకంపం మౌంట్ ఎవరెస్ట్కి ఏ వైపున వచ్చినది, ఏ దిక్కున ఈ భూకంపం అనేది నమోదయ్యింది అని అంటే మీరు చెప్పాల్సింది నార్త్, ఉత్తరం వైపున నమోదయ్యింది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ దీని ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని అడుగుతారు. అలా అడిగితే కాఠ్మాండు నుంచి కోల్కతా వరకు ఉంది. ఎక్కడ అని అంటున్నాం? కాఠ్మాండు నుంచి కోల్కతా, మన పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాజధాని కల్కత్తా వరకు ఉంది. సో ఫస్ట్ కా సెకండ్ కా. సో నేపాల్ నుంచి భారత్లో ఉన్నటువంటి నేపాల్ రాజధాని కాఠ్మండ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రమైనటువంటి కల్కత్తా, ఇక్కడి వరకు కూడా దీని ప్రభావం ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ప్రభావిత ప్రాంతాలలో ఏమేమి ఉన్నవి అని అంటే టిబెట్లోని షీ గడ్సే జిల్లాలోని టిగ్రీ కౌంటీ అనేది ప్రభావ ప్రాంతంగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ అడిగాడు అని అనుకోండి, ఇటీవల నేపాల్ సరిహద్దులలో టిబెట్లో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి టిబెట్లోని ఏ ప్రాంతం ఎఫెక్ట్ అయింది అని అడిగితే మనం తీవ్రత కలిగినటువంటి భూకంప కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాంతంగా టిగ్రీ కౌంటీని గుర్తించాల్సి ఉంటుంది. ఇది టిబెట్లోని షీ గడ్సే జిల్లాలో ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ భూకంపం సంభవించిన తర్వాత మృతుల సంఖ్య అనేది 100కు పైగా ఉన్నది, గాయపడినటువంటి వారి సంఖ్య కూడా 100లలో ఉన్నది. సంఖ్యను అడగకపోవచ్చు కానీ భారీ నష్టం అయితే వాటిల్లింది. మౌలిక సదుపాయాలకి సంబంధించి అలాగే ఇళ్ళకి సంబంధించినవి పూర్తిగా ధ్వంసం కావడం జరిగినది. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇటీవల ఈ నేపాల్ సరిహద్దులలో టిబెట్లో వచ్చినటువంటి భూకంపంలో ఏ టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్ల ఈ భూకంపం ఏర్పడింది అని అడుగుతారు. సో ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ని గురించి క్వశ్చన్ అడగడానికి 100% అవకాశం ఉన్నది. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇప్పుడు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని అంటే టెక్టోనిక్ ప్లేట్స్ ఏవి ఢీకొనడం వల్ల ఇటీవల నేపాల్ సరిహద్దులలో టిబెట్లో భూకంపం రావడం జరిగింది అని అడుగుతారు. అప్పుడు మనం రెండు టెక్టోనిక్ ప్లేట్లకి సంబంధించిన అంశాన్ని చెప్పాలి. ఒకటి భారత్ టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటారు, రెండోది యురేషియాకి సంబంధించినటువంటి టెక్టోనిక్ ప్లేట్స్. సో ఇవి ఢీకొనడం వలన మనకి ఇక్కడ భూకంపం అనేది సంభవించింది. సో ఇప్పుడు ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ప్రతి సంవత్సరం 60 మిల్లీమీటర్ల వేగంతో కదులుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఇలా కూడా ఫ్రేమ్ చేయవచ్చండి, భారతదేశానికి భారతీయ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ప్రతి సంవత్సరం ఎన్ని మిల్లీమీటర్ల వేగంతో కదులుతున్నాయి అని అడుగుతారు. ఆన్సర్ 60 అని చెప్పాలి. గంటకి 60 నిమిషాల్లాగా మనకి 60 అనేటువంటి ఆన్సర్ని గుర్తుంచుకోవాలి. ఈ 60 ఏంటి అని అంటే 60 మిల్లీమీటర్ల స్పీడ్తో భారతీయ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి వెళ్ళి యురేషియాకి సంబంధించినటువంటి టెక్టోనిక్ ప్లేట్లను ఢీకొట్టడం వలన ఇటీవలన మన నేపాల్కి సంబంధించినటువంటి సరిహద్దులలో టిబెట్లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం అనేది ఎవరెస్ట్ శిఖరానికి ఉత్తరాన నమోదైంది అని ఆన్సర్ చేస్తే ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతాయి. ఇవన్నీ స్టేట్మెంట్స్ అవుతాయి క్వశ్చన్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ ఈ టిబెట్ మరియు హిమాలయాల్లో భూకంపాలకి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను గురించి మాట్లాడాల్సి వస్తే లాసా టెరైన్ టిబెట్లోని కీలకమైనటువంటి భౌగోళిక ప్రాంతం. ఇది యార్లాంగ్ తప్సో నది పైన ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావం వల్ల భారతదేశానికి సంబంధించినటువంటి బ్రహ్మపుత్ర నది పైన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భూభాగాలపైన ప్రభావం అనేది పడుతూ ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి భూకంపానికి, ఇప్పుడు సంభవించినటువంటి భూకంపానికి కూడా
చైనాకి సంబంధించి, అలాగే టిబెట్లో ఉన్నటువంటి యార్లాంగ్ తస్పోకి సంబంధించినటువంటి నది పైన కడుతున్నటువంటి అతిపెద్ద జలాశయ కేంద్రమే దీనికి సంబంధించి ప్రధాన కారణము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి గతంలో నుంచి ఇప్పటివరకు ఎన్ని భూకంపాలు నమోదయ్యాయి అని అంటే 1950 నుంచి, ఎప్పటి నుంచి అని అంటున్నాం 1950 నుంచి ఇప్పటి వరకు 21 భూకంపాలు 6 తీవ్రతతో, రిక్టార్ స్కేల్పై 6 తీవ్రతతో నమోదవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరి ముఖ్యమైనటువంటి అంశాలుగా వేటిని గుర్తుంచుకోవాలి? ఇటీవల సంభవించినటువంటి భూకంపానికి సంబంధించి అని అంటే హిమాలయ ప్రాంతాలలో సంభవించింది కాబట్టి హిమాలయాలు భౌగోళిక నిర్మాణం గురించి మాట్లాడాల్సి వస్తే భారతీయ యురేషియా ప్లేట్లు ఢీకొనడం వల్ల భూకంపాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఘర్షణతో శక్తి విడుదలయ్యి భూకంపం సంభవిస్తూ ఉంది. టిబెట్ భౌగోళిక ప్రాముఖ్యతను గురించి మాట్లాడాల్సి వస్తే మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. పంచన్లామా టిబెట్కి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక నాయకుడికి సంబంధించినటువంటి స్థలం కూడా ధ్వంసం కావడం జరిగింది. ఇక ప్రత్యక్ష ప్రభావాలు భూకంపం తర్వాత పర్యాటక ప్రవేశంపై పరిమితులు అనేవి విధించడం జరిగింది. 7,000 మంది నిర్వాసితులకి సంబంధించిన భద్రతా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే భారతదేశంపై ఇది ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే బ్రహ్మపుత్ర నది పైన ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలకి సంబంధించి ప్రభావం ఉంటుంది. అలాగే మంచినీటి వనరులపైన ప్రభావం ఉంటుంది, మంచినీటి నిల్వల పైన కూడా ప్రభావం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇలా మంచినీటి నిల్వలు అనేవి హిమాలయాలలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హిమాలయాలను 3వ ధ్రువము అని చెప్పేసి కూడా పిలుస్తారు. ప్రపంచంలో మంచు ఎక్కువ కలిగి ఉన్నటువంటి 3వ స్థానంలో హిమాలయాలు అనేవి ఉన్నవి, అందుకే దీన్ని 3వ ధ్రువం అని పిలుస్తారు. ఇక టెక్టోనిక్కి సంబంధించినటువంటి టెక్టోనిక్ కదలికల ప్రాముఖ్యత ఏంటి అని అంటే భూకంపాలు ఎలా సంభవిస్తాయి అనేటువంటి అంశం గురించి మాట్లాడాల్స్తే టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కదులుతాయి భూమి లోపల, క్రస్ట్. ఇగో ఈ క్రస్ట్ లోపల ఒత్తిడి అనేది కలిగి శక్తి విడుదలవుతుంది, దాని వలన మనకి భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక పశ్చిమ హిమాలయాలకి సంబంధించి తీవ్రతకు పైగా పెద్ద భూకంపం అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నారు. 8% కంటే ఎక్కువ తీవ్రతతోటి భూకంపం ఇంకా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. 500 ఏళ్లలో కేవలం 2 ప్రధాన భూకంపాలు మాత్రమే భూ ఉపరితలాన్ని చీల్చాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఓకే, ఇది భూకంపానికి సంబంధించి సంభవించినటువంటి అంశాలు, అందులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఐఐటి మద్రాస్కి సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద షాలో వేవ్ బేసిన్ కేంద్రంని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల ఐఐటి షాలో వేవ్ బేసిన్ కేంద్రాన్ని ప్రారంభించింది అని అడుగుతారు. అలా అడిగితే మన ఆన్సర్ ఐఐటి మద్రాస్ అని చెప్పాలి. షాలో వేవ్ బేసిన్ అంటే ఏంటి? సముద్రంలో ఏర్పడేటువంటి అలలు కానీ తరంగాలకి సంబంధించినటువంటి అంశాలను కానీ స్టడీ చేసేందుకోసం ఈ షాలో వేవ్ బేసిన్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలా ఐఐటి మద్రాస్ అనేది ఆసియాలోనే అతిపెద్ద షాలో వేవ్ బేసిన్ని తీసుకురావడం జరిగింది, ఈ కేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఓషన్కి సంబంధించి, సముద్రానికి సంబంధించినటువంటి అలలు ప్రవాహాలకి సంబంధించి స్టడీ చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది అని అడుగుతారు. ఐఐటి మద్రాస్కి డిస్కవరీ శాటిలైట్ క్యాంపస్ అనేది ఉంది, ఇది తయ్యూరులో ఉంది, గుర్తుంచుకోండి. ఇటీవల తయ్యూరులో ప్రారంభించబడినది ఏంటి అని అడుగుతారు. అలా అడిగితే ఆసియాలోనే అతిపెద్ద షాలో వేవ్ బేసిన్ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పాలి. ఈ షాలో వేవ్ బేసిన్ కేంద్రము అని అంటే సముద్రానికి సంబంధించినటువంటి అలలు కానీ ప్రవాహాలు ఇలాంటి వాటిని స్టడీ చేసేందుకు సంబంధించినటువంటిది. సో ఇది చెన్నైకి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక భారతీయ తీర ప్రాంతం ఇంజనీరింగ్ పోర్ట్ మేనేజ్మెంట్ అవసరాలను తీర్చేందుకోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అని అంటున్నాం? భారతదేశానికి 3 వైపుల నీళ్ళు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలకి సంబంధించినటువంటి అంశాన్ని స్టడీ చేసేందుకు, అలాగే దీనితో పాటు ఇంకా ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఇంజనీరింగ్ సిస్టమ్కి ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. భారతీయ తీర ప్రాంత ఇంజనీరింగ్ అలాగే పోర్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అవసరాలను తీర్చేందుకు.
సో ఇలా షాలో వేవ్ బేసిన్ అనేది బహుముఖ దిశలలో అలలు ప్రవాహాలు సంయోగాలను అనుకరించే సామర్థ్యంను కలిగినటువంటి రీసెర్చ్ ఫెసిలిటీ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. భారతీయ తీర ప్రాంతాలు నదీ మార్గాలు ఎదుర్కొనేటువంటి సవాళ్ళను ఎదుర్కొనడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ఇక ఇది నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ వాటర్ అండ్ కోస్ట్ అనేటువంటి దానికి సంబంధించి షిప్పింగ్ మంత్రిత్వ శాఖకి సంబంధించిన టెక్నాలజీ విభాగంలో పనిచేయబోతూ ఉంది. ప్రభుత్వ భాగస్వామ్యం ఏమైనా ఉందా అని అంటే ఉన్నది అని చెప్పాలి. నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ వాటర్ అండ్ కోస్ట్స్కి సంబంధించినటువంటి భాగస్వామ్యం తోటి దీన్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిలో నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ వాటర్ వేవ్స్ అండ్ కోస్ట్కి సంబంధించి మద్రాస్ ఐఐటి తమిళనాడు అనేది చెన్నైలో ఉన్నది. ఇక నెక్స్ట్ తయ్యూరు చెన్నై సమీపంలో ఇది ఉపనగరము అని అన్నాం. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రముఖ వ్యక్తిగా దీనికి సంబంధించి ఎవరున్నారంటే ప్రొఫెసర్ కె మురళి ఉన్నారు. దీనికి సంబంధించి 5 నుంచి 18 సెకండ్ల వరకు అలల వ్యవధులను అనుకరించడానికి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి షాలో వేవ్ అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించవచ్చు. మరి దీనికి సంబంధించిన ప్రయోజనాలు ఏంటి అని అంటే తీర ప్రాంత నిర్మాణాలను పరీక్ష చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే క్లైమేట్ చేంజ్ ప్రభావాలు పోస్ట్ ఇంపాక్ట్ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్ల అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది రామగుండం తెలంగాణలో ఉన్నది. ఇక నెక్స్ట్ ఒకేసారి అనేక ప్రాజెక్టులను నిర్వహించగల సామర్థ్యానికి కూడా ఇది స్టడీ అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. షాలో వేవ్ని ఇటీవల ప్రారంభించింది ఎవరు అని అంటే ఐఐటి మద్రాస్. ఈ లెవెల్ క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత బ్రిక్స్కి సంబంధించిన సభ్యదేశం గురించి మాట్లాడాలి. ఈ బ్రిక్స్ అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు కొత్త సభ్యదేశం చేరింది, అది ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి దేశం ఇండోనేషియా. ఇది ఎప్పటి నుంచి అంటే జనవరి 2025 నుంచి ఇండోనేషియా అనేది బ్రిక్స్లో అధికారిక సభ్యదేశంగా కొనసాగబోతూ ఉంది. దీన్ని బ్రెజిల్ అనేది ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే బ్రిక్స్కి బ్రెజిల్ అనేది అధ్యక్షత వహిస్తుంది కాబట్టి. ఇక బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలకి సంబంధించినటువంటి సంక్షిప్త రూపం. సో బ్రిక్స్ అనేటువంటి దానికి సంబంధించి బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో ఇప్పుడు ఇందులో ఇటీవల 2025లో అధికారికంగా ఏ దేశాన్ని చేర్చుకోవడం జరిగింది అని అంటే ఇండోనేషియాను చేర్చుకోవడం జరిగింది అని చెప్పండి. ఇండోనేషియా ఇటీవల ఏ కూటమిలో చేరింది అని అడుగుతారు. G20, సార్క్, బ్రిక్స్ లేదా క్వాడ్, పైవేవి కాదు, పైవన్నీ అని ఇట్లా క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఇస్తారు. మీ ఆన్సర్ ఏముండాలి అని అంటే 2025లో జనవరి నుంచి బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా అధికారికంగా కొనసాగుతుంది అనేది మీ ఆన్సర్ ఉండాలి. సో ఇలా ఇది రావడం జరిగింది. ఇక 2006లో అనధికారికంగా స్థాపించబడినటువంటి బ్రిక్స్ అనేది 2009లో యోకాటెరిన్బర్గ్లో మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని జరిపి ప్రారంభించడం జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా అనేది చేరింది. 2025లో ఇండోనేషియా అనేది చేరింది. సో ఇలా గ్లోబల్ ప్రభావానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ పరిష్కరించుకునేందుకు ఇవి చేరాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక 2024లో కూడా కొన్ని దేశాలు చేరినాయి. అవి ఏంటి అని అంటే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ ఇవన్నీ కూడా బ్రిక్స్లో చేరినటువంటి దేశాలు. ఇరాన్, ఇథియోపియా, అలాగే ఈజిప్ట్, ఇండోనేషియా, ఇండియా, ఇలా ఈ దేశాలన్నీ కూడా మనకి దేనిలో ఉన్నాయి అని అంటే బ్రిక్స్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో 2023 శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్ ప్రెసిడెన్సీకి సంబంధించి సభ్యత్వ ప్రక్రియకి ఆమోదం అనేది తెలిపింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి 2024కి సంబంధించి అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రబోవో సుబియాంటో నాయకత్వంలో సభ్యత్వం అనేది ఖరారైంది. బ్రిక్స్ చేరడం అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడంలో వ్యూహాత్మకమైనటువంటి అడుగుగా భావిస్తూ ఉన్నారు. ఇక బ్రిక్స్కి ఉన్నటువంటి ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అని అంటే ప్రపంచ జనాభాలో 45% ప్రాతినిధ్యం ఉంది. సమిష్టి జీడిపికి సంబంధించి $28.5 బిలియన్ సంబంధించినటువంటి $1 ట్రిలియన్ సంబంధించిన
ఆర్థిక ఎకానమీ అనేది ఇందులో ఉన్నది. ఇక ముడి చమురు ఉత్పత్తిలో 44% వాటా దీనికి ఉంది. సభ్యత్వంతో బ్రిక్స్కి సంబంధించి ఆర్థిక శక్తి అనేది అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రభావాన్ని విస్తరించేందుకోసం బ్రిక్స్ కూటమి అనేది ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇది ఎనర్జీ భద్రతను, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల ఇంధన నిల్వల నుంచి లాభాలను, రష్యా మార్కెట్ల వైవిధ్యానికి వేదికగా ఇది ఉన్నది. ఇక కీలక సముద్ర మార్గాలను కలిగినటువంటి ఈజిప్ట్, ఇథియోపియా ద్వారా సూయజ్ కెనాల్, ఎర్ర సముద్ర మార్గాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. చైనా, రష్యా భాగస్వామ్యానికి సంబంధించి బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థలో వేదికగా బ్రిక్స్ అనేది కొనసాగుతూ ఉంది. సో ఇరు దేశాలకి సంబంధించిన సంబంధాలు అనేవి బలపడడం, అలాగే పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యానికి సవాల్ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈ బ్రిక్స్కి సంబంధించి భారత్, చైనా వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, స్థిరమైన అభివృద్ధి, గ్లోబల్ సౌత్లో ప్రాముఖ్యతను పెంపొందించుకునేందుకు, గ్లోబల్ పాలనలో సమానత్వానికి ప్రాధాన్యత అనేది బ్రిక్స్ ద్వారా అందుతుంది. ఇక బ్రిక్స్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటి అని అంటే 2009లో మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2014లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని బ్రిక్స్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండోనేషియా అనేది ప్రపంచంలో 4వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం, ఇప్పుడు 2025లో చేరింది. ఇక వాణిజ్యం, సహకారానికి సంబంధించి ఈ బ్రిక్స్ కూటమికి సంబంధించిన దేశాలు అనేవి ఇవి ఏం చేస్తూ ఉన్నాయి అని అంటే సహకరించుకుంటూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఉజ్వల పథకం గురించి మాట్లాడదాం. ఇది ఇంధన సామర్థ్యానికి సంబంధించినటువంటి విప్లవం. ఇంధన సామర్థ్యం అంటే శక్తి వనరు, ఎనర్జీకి సంబంధించి. సో ఇక్కడ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 5 జనవరి 2015 ప్రారంభమైంది. ఇప్పుడు 2025కు ఇది ఎన్ని సంవత్సరాలను చేరుకున్నది అని అంటే 10 సంవత్సరాలను చేరుకున్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఉజ్వల అనగా ఏంటి అని అంటే ఉన్నత్ జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్. దీన్నే డొమెస్టిక్ ఎఫిషియంట్ లైటింగ్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. ఉజ్వల అనగా ఏంటి అని అడుగుతారు. ఉన్నత్ జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్ అని అంటున్నాం. సో అందరూ భరించగలిగేటువంటి ఖర్చులతో మంచి లైటింగ్ని ప్రొవైడ్ చేయడానికి సంబంధించిందే ఇది. సో మరి దీని ప్రాముఖ్యత, లక్ష్యాలు ఏంటి అని అడుగుతారు. క్వశ్చన్స్ ఇట్లా అడుగుతున్నారు. ప్రాముఖ్యత, లక్ష్యాలు చాలా ఎగ్జామ్స్లలో. ఉజ్వల స్కీమ్ ప్రాముఖ్యత, లక్ష్యాలను గుర్తించండి అంటే విద్యుత్ వినియోగం అనేది తగ్గించడం, విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు సాంప్రదాయ లైటింగ్ ప్రత్యామ్నాయాలకు ఎల్ఈడి లైట్లను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక పొదుపు, ఈ వినియోగదారులకి సంబంధించిన విద్యుత్ బిల్లులపై గణనీయమైనటువంటి పొదుపును అందించడం ఎల్ఈడికి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. లక్ష్యాలు ఏంటి అని అడుగుతారు. 3 అంశాలు చెప్పాలి. విద్యుత్ వినియోగం తగ్గింపు, అలాగే పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పొదుపు. ఇవన్నీ కూడా ఈ ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి లక్ష్యాలుగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇది సాధించిన విజయాలు ఏంటి? ఇటీవల 10 సంవత్సరాలను చేరుకున్నది ఉజ్వల పథకం. ఇటీవల ఏ విజయాలను సాధించింది అని అడుగుతారు. క్వశ్చన్ 100% ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే 36.87 కోట్ల ఎల్ఈడి బల్బులు అనేవి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ అయ్యాయి. ఓకే. ఇక మరొక విజయం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద జీరో సబ్సిడీ డొమెస్టిక్ లైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఇదే, ప్రపంచంలోనే అతిపెద్దది. సో ఇలా ఇగో సబ్సిడీ అనేది అందుతూ ఉంది. ఇక ఎస్ఎల్ఎన్పితో సమన్వయం అనేది చెప్తా ఉన్నాం. ఎస్ఎల్ఎన్పి అనేది స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్. దీంతో సమన్వయం చేసుకొని స్ట్రీట్ లైట్లలో కూడా ఎల్ఈడి బల్బ్స్ని పెడతా ఉన్నారు. సో ఈ స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా 1.34 కోట్లతో ఎల్ఈడి వీధి లైట్లను ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిన ఉద్గారాల తగ్గింపులో కూడా ఈ ఎస్ఎల్ఎన్పి స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా సంవత్సరానికి 6.2 మిలియన్ టన్నుల ఉద్గారాలు అనేవి, కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిన ఉద్గారాలు అనేవి తగ్గినవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక మార్కెట్ షేర్ విలువ అనేది 2013లో ఎల్ఈడికి సంబంధించి 1% ఉంటే 2025 నాటికి వచ్చేసరికి 40% పెరిగింది అనేటువంటి అంశానికి కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి విజయాలుగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఆర్థిక ప్రయోజనాలు ఏంటి అని అంటే ఎల్ఈడి బల్బ్స్ అనేవి 70 రూపాయలతోటి, ట్యూబ్ లైట్లు అనేవి 220 తోటి,
అలాగే ఫ్యాన్స్ అనేవి 1110కి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మీ దగ్గర లేకపోతే కొనుక్కొచ్చుకోండి. ఇక తక్కువ నిర్వహణ ఖర్చు అనేది ఎల్ఈడి బల్బులకి సంబంధించి సంవత్సరానికి ఎంత అంటే రూపాయికి 12 రూపాయలు మాత్రమే ఎల్ఈడి బల్బుకి ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంచనా లేదు. ఇక పొదుపు అనేది విద్యుత్ వినియోగంలో గణనీయంగా తగ్గింపుంది. ఇక పర్యావరణ ప్రయోజనాలు ఏమున్నాయనంటే కార్బన్ పాదముద్ర తగ్గింపు అనేది ఉంది. ఉజ్వల పథకం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎల్ఈడి జీవితకాలానికి సంబంధించి సాంప్రదాయ బల్బుల కంటే ఎక్కువ కాలం ఉంటాయి, వ్యర్థాలను తగ్గిస్తాయి అనేటువంటి అంశాలని మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు బల్బులు పెడతా ఉంటే ఏదో తీసి మళ్ళీ ఎక్కడో పడేయడం చేతలు, వాటి ద్వారా ఉద్గారాలు వచ్చాయి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎల్ఈడి ఒకసారి పెట్టినామంటే ఉంటుంది, దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఈ అన్ని అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇటీవల ఏమైంది అంటే ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్ ఎక్కడ కూలిపోయింది అంటే పోర్బందర్లో కూలిపోవడం జరిగింది. భారత్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్. ఎప్పుడు జరిగింది అంటే ఇది జనవరి 5న జరిగింది. పోర్బందర్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ హెలికాప్టర్ కూలింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఆ కూలిన హెలికాప్టర్ ఏంటి అని అడుగుతారు. అలా అడిగితే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ మార్క్ 3 అని చెప్పండి. ఇది శిక్షణ మిషన్. ఈ మిషన్కి సంబంధించి దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారని అంటే 3 చనిపోవడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 3 సిబ్బంది చనిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ లైట్ ఏదైతే ఈ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఉందో దీనికి సంబంధించి ఈ హెలికాప్టర్కి సంబంధించి ఇలాంటి ఘటనలు అనేవి వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 2024లో జరిగింది. మెడికల్ వ్యాక్యుయేషన్ సమయంలో సేమ్ ఇదే ALH మార్క్ 3 అనేటువంటిది క్రాష్ అయ్యి 3 చనిపోవడం జరిగింది. ఇక అంతకుముందు 2023 మార్చిలో కొచ్చిలో మరొక ఈ LHకి సంబంధించినటువంటి ఘటన జరిగింది. ఇందులో ప్రాణ నష్టం ఏం జరగలే. ఇక LH హెలికాప్టర్కి సంబంధించి భద్రత పైన ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీంతో పాటు 2021 జనవరిలో జమ్మూ కాశ్మీర్లో LH ఈ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్కి సంబంధించినటువంటి దాంట్లో సాంకేతిక లోపం వచ్చి ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది. ఇక ఆగస్ట్ 2021లో రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద ALH రుద్ర క్రాష్ అయ్యి 2 పైలట్లు చనిపోయారు. ఇక అక్టోబర్ 2022లో అరుణాచల్ ప్రదేశ్లో ALH రుద్ర క్రాష్ అయింది. ఇందులో 5 చనిపోయారు. ఇక నెక్స్ట్ మే 2023లో కిష్త్వార్లో ఆర్మీ ALH క్రాష్ అయ్యి ఒక సైనికుడు చనిపోయాడు. ఇవన్నీ ఇటీవల జరిగినటువంటి ALHకి సంబంధించినటువంటి దుర్ఘటనలు. ఇట్లా ఇవి ఏది హెలికాప్టర్ పోవడమే కూలిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక ఆందోళన స్టార్ట్ అయింది. సో దీనిపైన దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. మరి దీన్ని ఎవరు రూపకల్పన చేసిర్రు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని అంటే 1984లో దీన్ని తయారు చేయడం ప్రారంభం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ALH అడ్వాన్స్డ్ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ని ఎవరు రూపొందిస్తారు అని అడిగితే మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఈ సీటక్ అండ్ చీతా హెలికాప్టర్స్కి ప్రత్యామ్నాయంగా ఈ ALHని తీసుకురావడం జరిగింది. ALH క్వశ్చన్ ఎట్లా అడుగుతారు తెలుసా? అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఇటీవల క్రాషెస్ ఎక్కువగా జరుగుతున్నాయి, వీటిని బేస్ చేసుకొని ఈ హెలికాప్టర్ని రూపొందించడం జరిగింది అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటే సీటెక్ అండ్ చీతా హెలికాప్టర్స్ని బేస్ చేసుకొని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది 1984లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అలా ఈ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అనేవి తయారవ్వడం మొదలైంది. ఓకే, ఇది ఇలా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది బహు మిషన్లను అంటే ఒకేసారి చాలా మిషన్లను ఇది ఆపరేట్ చేయగలుగుతుంది. ఫ్రెంచ్ కంపెనీ అనేటువంటి టర్బోమెకాకి సంబంధించి సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్స్తో కలిపి దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కువ భాగాలు భారత్లోనే రెడీ అవుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అడ్వాన్స్డ్ లైట్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ తెలంగాణలో బాల్య వివాహాలకి సంబంధించి ఒక నివేదిక వచ్చింది. ఈ నివేదికలో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే తెలంగాణలో 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇందులో గుర్తించడం జరిగింది. సో ఈ బాల్య వివాహాలని నిరోధించేటువంటి అంశాలలో ఒక నివేదిక అనేది వచ్చింది. ఈ బాల్య వివాహాలు ఎక్కువగా ఏ జిల్లాలలో జరుగుతూ ఉన్నాయి అని అంటే వికారాబాద్లో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డిలో, దీంతో పాటు మేడ్చల్లో ఎక్కువగా బాల్య వివాహాలకి సంబంధించినవి
జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి తక్కువగా బాల్య వివాహాలు ఎక్కడ అడ్డుకున్నారు అని అంటే మంచిర్యాల, సిరిసిల్ల, ములుగులో. ఓకే, సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ని మీరు అప్డేట్ చేసుకోండి. సో ఈ వివాహాలకి సంబంధించి, బాల్య వివాహాలకి సంబంధించినటువంటి అంశం మీద, వాటిని అడ్డుకుంటున్నటువంటి అంశం మీద ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే తెలంగాణలో బాల్య వివాహాలు ఎక్కువగా ఎక్కడ అడ్డుకున్నారు అని అంటే వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అని గుర్తుంచుకోండి. తక్కువగా ఎక్కడ అడ్డుకున్నారు అని అంటే మంచిర్యాల, సిరిసిల్ల రాజన్న, ములుగు. సో ఇలా బాల్య వివాహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటిని అడ్డుకునేటువంటి నివేదిక అనేది వచ్చింది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. దీన్ని 8th జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.